హాయ్ అండి. టమాటా పచ్చడి, కొత్తిమీర నిల్వ పచ్చడి 1 మంత్ వరకు ఇలా మనం ఉంచుకోవచ్చు. ఇలా టమాటా పచ్చడి చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. 4 కట్టలు కొత్తిమీర తీసుకోవాలి. ఇలా కొత్తిమీర 4 కట్టలు తీసుకొని కాడలన్నా కూడా ఇరిసేసి ఇలాగ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు. 4 కట్టలకి కొత్తిమీరకి కేజీ టమాటాలు ఉండాలి. కొలతల ప్రకారంగా మీకు పర్ఫెక్ట్‌గా కుదురుతది. 4 కట్టల కొత్తిమీర అనుకోండి. ఇలాగా కేజీ టమాటాలు తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడాను ఇలా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కూడా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను నువ్వుల నూనె వాడతాను. మీకు ఏ నూనె నచ్చితే ఆ నూనె వాడుకోండి. ఇప్పుడు కొత్తిమీర అంతా కూడా వేపుకోవాలి. ఫస్ట్ మనం కొత్తిమీర వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కొత్తిమీర వేపుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి ఇందులోనే టమాటాలు కూడా ముక్కలు కట్ చేసాం కదా! టమాటాలు కూడా వేసేయాలి. మీకు టిఫిన్‌లో కానీ, చపాతీతో గానీ, రోటీతో గానీ, అన్నంలో గానీ ఏ విధంగా ఈ పచ్చడి చాలా బావుంటది. ఒకసారి మీరు చేసి ఉంచుకుంటే చాలు 1 మంత్ వరకు ఈ పచ్చడి ఉంటది మనకి. ట్రైన్ ట్రావెలింగు వెళ్ళేటప్పుడు గూడా మనకు కావాలంటే ఈ పచ్చడి చేసుకొని అన్నంలో ఏసుకొని తినొచ్చు కలుపుకొని. లేదంటే పులిహోరలోకైనా చాలా చాలా బావుంటది. ఇలాగ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఇందులోని చింతపండు వేసుకోవాలి. చింతపండు ఏసుకొని బాగా మగ్గిపెట్టుకోవాలి. ఇలా చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన వరకి మనం ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కకి తీసి పెట్టేయండి. చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడతది. మీకు ఎంత నచ్చితే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే. కొంచెం పోపులేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు రుచికి తగినంత చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకి మీకు కారం ఉండాలి. కారం మాత్రం బాగా పడతది. ఒక స్పూను పసుపేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అంతా గూడా పచ్చివాసన ఇలా పోయినంత వరకు కలుపుకోండి. ఇప్పుడు టమాటాలను, కొత్తిమీర గూడా గ్రైండ్ చేసుకొని ఇలా ఉంచుకొని ఇదంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇందులో చిన్నదైనా వాటర్ ఉంటది కాబట్టి, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన వరకి మీరు ఇలాగ కలుపుతూనే ఉండాలి. పచ్చడికి ఎంత బాగా వాటర్ లేకుండా ఉంటే అన్ని రోజులుంటది. ఇది చూసారా? దగ్గరకయిపోయింది. ఇది నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకో లైక్ కూడా కొట్టండి. చాలా